అధ్యక్ష ఎందుకో జగదీష్ రెడ్డి గారు 1 minute. Sir, I want to set the record straight, sir. Here, sir, నేను మంత్రి గారు కదా. ఇప్పుడు సగటున సరఫరా గంటలకు సంబంధించి 2023-24లో 19 hours 22 minutes, సార్. సార్ వినండి సార్, ఇది వినండి సార్. ఇది మీరు అది చూడండి, ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టారు. సో దాంట్లో కూడా సార్, దాంట్లో కూడా చూడండి పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి. ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్, మీ దగ్గర కూడా ఉంది. మీ పీక్ అవర్స్లో కనీసం పీక్ అవర్స్లో పూర్తి స్థాయిలో 16 hours కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష, అది కూడా మ్యాప్ పెట్టాం చూడండి అధ్యక్ష. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్. తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893699. ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు 19 గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పని చెప్తా ఉన్నాము. ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్. జగదీశ్వర్ రెడ్డి గారు అధ్యక్ష అన్నాను కూర్చో. అధ్యక్ష కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి. యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష. వారు తెలుసుకోవాల్సిన విషయం, రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది. 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా. రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు. ఒక రోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందేం కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు. వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో. లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధమైన విషయం, అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని నేను చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు. మేం చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం. 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. నువ్వు ఇవ్వలేదు కూడా మీరు. మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు, రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు. ఎవరో నీతి ఆయోగ్ ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు? ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలు పదే అధ్యక్ష